కర్కాటక రాశి వారికి సంఘ సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. సంతాన సంబంధమైన విషయాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. రాబోయే రోజుల్లో వాళ్ళ నిమిత్తం అనుకున్న కార్యక్రమాల గురించి మంచి ప్రణాళికలను వేసుకోగలుగుతారు. ఖర్చులు పెరుగుతున్నప్పటికీ, బడ్జెట్ దాటుతున్నప్పటికీ తగినటువంటి సదుపాయాలు, తగినటువంటి వనరులను ఏర్పాటు చేసుకోవాలన్న నిమిత్తం మీ ఆలోచనలు, ప్రయత్నాలు ఉంటాయి. కోర్టు వ్యవహారాది తీర్పులు అంతంత మాత్రంగా ఉంటాయి. మీకు రావాల్సినటువంటి ప్రయోజనాలు, మీకు రావాల్సినటువంటి గుర్తింపు, మీకు జరగవలసినటువంటి న్యాయం కాస్తంత నిదానంగా అందొచ్చే విధంగా ఉంటుంది. పై అధికారులతో మాట్లాడేటప్పుడు ఓర్పు, సహనంతో వ్యవహరించండి. అనవసరమైనటువంటి గొడవలు, చికాకులు పడకుండా ఉండడం అనేది మేలు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు, కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రజాదరణ కలిగినటువంటి అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. క్రీడా రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాల ద్వారా మంచి పరిణామాలు ఏర్పడతాయి. ఒకానొక సందర్భంలో మన పర్ఫార్మెన్స్ అంత బాలేకపోయినా, మనకున్న డెడికేషన్ కావచ్చు, మనం వ్యవహరించే తీరు విధానం కావచ్చు, కొంతమందిని ప్రత్యేకంగా ఆకర్షించే విధంగా ఉంటుంది. తద్వారా ప్రయోజనాలను పొందగలుగుతారు. నూతన స్నేహాలు, బంధుత్వాలు అక్కరకొస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు లక్ష్మీదేవి స్తోత్రాన్ని పఠించండి. ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నవారు శుక్రవారం రోజున కనకదార స్తోత్రాన్ని చదువుతూ ఆరావళి కుంకుమతో అమ్మవారికి కుంకుమార్చన జరిపించండి.